దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నేను నా జీవితంలో సంతోషంగా గడిపిన రోజులంటూ ఉన్నాయంటే అది నా తమ్ముడితో గడిపిన రోజులే. కళ్ళు తెరవకూడదు. రైటా రైటా నేను నా జీవితంలో చేసిన పెద్ద పాపం నా తమ్ముడిని అనాథగా వదిలి రావడమే. నీ పేరేంటి బాబు? గణేష్. తిను. ఎందుకు ఇంటి నుంచి పారిపోయి వచ్చావు? పిల్లలెక్కడా?
ఇక్కడే బయటెక్కడో ఆడుకుంటూ ఉంటారు. ఇంటిని కాపాడుకోలేని వాడివి నీకెందుకురా దేశాన్ని కాపాడుకునే పని? తెలుసుడు, జరిగిన విషయాలను పోస్ట్ మార్టం చేయడానికి నేను రాలేదు. ఎందుకు నేనే తండ్రినని పిల్లల్ని పెంచుతున్నావో నాకు తెలుసు. ఇంతకీ నువ్వేం చెప్పదలిచావు? కోర్టుకు వెళ్తానంటున్నాను. ఇలా చూడండి, పిల్లల్ని తీసుకువెళ్ళండి. కానీ అంతకంటే ముందు ఆయన చెప్పినట్టు పత్రాల మీద సంతకాలు చేసి తీసుకువెళ్ళండి. నువ్వు ఇందులో తలదొచ్చుకో. నేను చెప్పాల్సింది చెప్పాను. ఏవైనా ఉంటే కోర్టులో చూసుకుందాం. జయ, గణేష్, ఈయనెవరో తెలుసా? పొరపాటున బాల్ తగిలింది నాన్న. ఈయనే మీ కన్న తండ్రి. మేం మీ తల్లిదండ్రులం కాము. నాన్న, ఏంటి నన్ను కొట్టింది. మొదలెట్టారా? లేదు నాన్న, నిజంగానే తమ్ముడిని పిన్ని బాగా కొట్టింది. నువ్వేం అనలేదు. తను వచ్చి కొట్టింది, అంతే కదా? మొహాలు చూసుకుంటున్నారంటే? అది కాదు నాన్న, నేను వాడు ఏమీ తినలేదు. తెలుసుడు, మీ కథ నాకు అనవసరం. వీడేం చేశాడు అది చెప్పు. పిన్నిని పని మనిషి అన్నాడు నాన్న. అవును, మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? భోజనం చల్లారిపోతుంది, పదండి భోంచెద్దురు గాని. జయ, తమ్ముణ్ణి తీసుకెళ్ళరా బంగారం, నేనొచ్చి వడ్డిస్తానులే. వెళ్ళండి వెళ్ళండమ్మా, వెళ్ళండి. చూడండి, పిల్లలతో కాస్త ప్రేమగా మాట్లాడండి. వాళ్ళనెందుకు అనవసరంగా తిడుతూ ఉంటారు? అది కాదు, వాళ్ళు ఎప్పుడు చూసినా నాకేం చెప్పక్కర్లేదు, వాళ్ళని నేను చూసుకుంటాను. ఇంతవరకు మీ తమ్ముడు భార్య వాళ్లే అమ్మా నాన్నలను అబద్ధం చెప్పి మోసం చేసి వాళ్ళని పెంచారు. మీరు కూడా ఇలా చేస్తే ఎలా చెప్పండి? నా తమ్ముడు ఏమన్నా త్యాగం చేశాడా? మా తాత ఆస్తి మొత్తం నా దగ్గర నుంచి కొట్టేయడానికి పిల్లల్ని అడ్డం పెట్టుకున్నాడు. ఇలా చూడు, నువ్వు పిల్లల్ని నెత్తికెక్కించుకుంటున్నావు. ఊరంతా నిన్ను పని మనిషిగా వచ్చి ఆ మిలిటరీ వాడిని పెళ్లి చేసుకుంది అంటుంటే బాధపడుతున్నావా? మన పిల్లలు చెప్పినా కూడా నేనంతగా బాధపడను. నా కడుపున పుడితేనేనండి పిల్లలు. వాళ్ళు ఎప్పటికీ నాకు పిల్లలేనండి.
ఏంట్రా మీ నాన్న దగ్గర నా గురించి చాడీలు చెప్తున్నారా? చూడండి, మీరేం చెప్పినా ఆయన నమ్మరు. ఈ వయసులోనే నన్ను ఆయన నుంచి విడదీయాలని చూస్తున్నారే. పెద్దవాళ్ళైతే ఇంకేమేమి చేస్తారో. ఈ రాత్రికి మీ ఇద్దరు పస్తులతో పడుకోండి. అప్పుడైనా బుద్ధొస్తుందేమో చూస్తాను. నన్ను పని మనిషి అని మీరు అనుకుంటున్నారు కదా? తిన్న తర్వాత ప్లేట్ ఇస్తాను, కడిగి ఆ తర్వాత పడుకోండి. ఏమైందిరా? పడుకో, నేనున్నానుగా, పడుకో. ఏమండి, ఒరే ఒరే, అలా అనుకురా. ఆవిడ పని మనిషి కాదు, ఇక నుంచి మనకి పిన్ని. నేను ఆవిడ పిన్నని పిలవను. రే, నేను చెప్పేది వినరా. నేను విన్నంటే విన్నంతే. రే, అలా మాట్లాడకూడదురా. పిన్ని విందంటే మనల్ని ఊరికే వదలదు. మోకాళ్ళ మీద కూర్చోరా. ఏయ్, వెళ్ళా సైకిల్ తీసుకురా. పిన్ని, వద్దు పిన్ని, ఇకపై వాడు అలా మాట్లాడ్డు. ఏయ్, వెళ్ళి తీసుకురా, వెళ్ళు. కావాలంటే వాడికి బదులు నేను సైకిల్ మోస్తాను. వాడిని వదిలే పిన్ని. ఏమిటి త్యాగమా? చెయ్యి, వెళ్ళి పనిచేస్తా. లోకం తీరు ఇంతే కలత చెందక ముందుకు సాగు. లోకం తీరు ఇంతే కలత చెందక ముందుకు సాగు. తోడే లేని నీడే నావు ఓదార్చెదిక ఎవరు, ఓదార్చెదిక ఎవరు. లోకం తీరు ఇంతే కలత చెంతగ ముందుకు సాగు. నాన్న, ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి నాన్న. రండి. రారా చిట్టి, రారా బంగారం, రా. నా చిట్టి తల్లి, ఎందుకు ఎప్పుడు పాప నువ్వే మోస్తుంటావు? జైకిచ్చి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. పాపం, తనే ఒక చిన్నపిల్ల.
తన దగ్గర చిన్న పాపనిచ్చి తననెందుకండి కష్టపెట్టడం? పాపం చిన్నపిల్లలు, వాళ్ళ చదువులు వాళ్ళకుంటాయి. వాళ్ళనెందుకండి ఇబ్బంది పెట్టడం? ఏడవకు నాన్నా. నా చిట్టి కదూ. ఆ, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళ అమ్మ ప్రాణాలతో ఉన్నా కూడా వాళ్ళని ఇంత బాగా చూసుకునేది కాదేమో. ఏం చేసి ఏం ప్రయోజనం అండి? నన్ను పిన్ని అని పిలవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అదే నా మనసుకి బాధగా ఉంది. వాళ్ళ పని చెప్తానుండు, వాళ్ళని నిలువున చీరేస్తాను. ఊరుకోండి. పాపం జయ ఆడుకుంటానని వెళ్ళి ఎక్కడో పడి తలకి దెబ్బ తగిలించుకొని వచ్చింది. నాకు ప్రాణం పోయినంత పనైందండి. మందు వేసి కట్టుకట్టడానికి నేను ఎన్ని పాటలు పడ్డానో నాకే తెలుసు. ఏంటి నాన్న? రా రా. ఏంటి, పిండి కొట్టిందా? అదే కదా చెప్పబోతున్నావు. తలకి దెబ్బ తగలడానికి తనే కారణం, అంతే కదా? మీకేం తెలియదు నాన్న. పిన్ని మా ఇద్దరిని చాలా కష్టాలు పెడుతోంది. మీరు లేనప్పుడు రోజు మమ్మల్ని కొడుతోంది. ఇక నోరు మూస్తావా? కుదరదు నాన్న. కావాలంటే మీరు తమ్ముడిని అడగండి. నేను నిజమే చెప్తున్నాను. ఏయ్, నీకెంత పొగరు? మర్యాదగా బయటికి పో, లేదంటే ఇక్కడే చంపేస్తాను. నాన్న ప్లీజ్ నాన్న, నేను చెప్పేది కాస్త వినండి నాన్న. రోజు మమ్మల్ని కొడుతోంది. సరిగ్గా భోజనం కూడా పెట్టడం లేదు. మేం భరించలేకపోతున్నాం నాన్న. దయచేసి నేను చెప్పేది వినండి ఏయ్! నాన్న. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? బయటికి వెళ్ళు. పో. ఎక్కడికైనా వెళ్ళి చావు, ప్రశాంతంగా ఉంటుంది. పో. తిరిగి మళ్ళీ ఎప్పుడొస్తారండి? కనీసం 6 నెలలు పడుతుంది. అవును, పిల్లలేరి? మీకు టైం అవుతుంది, పదండి.
పాపం జయ అలసిపోయి నిద్రపోతుంది. రాత్రి మీరు అలా చేసుండకూడదండి. తను లేస్తే నేను సముదాయించి చెప్తానులేండి. మీరు బయలుదేరండి. రేయ్, నేను ఊరెళ్ళొస్తాను. టాటా. టాటా చెప్పు. వస్తాను. టాటా. వెళ్ళొస్తాను. సరేనండి. గణేష్, నేను ఊరెళ్తున్నాను. అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకోండి. పిన్నిని ఇబ్బంది పెట్టకండి. మ్మ్. ఏరా స్కూల్కి టైం అయింది, ఇంకా బయలుదేరలేదా? వాడు ఇంకా స్కూల్కి రాడు, మీరు వెళ్ళండి. చెప్పారుగా ఉంచున్నారేంటి? బయలుదేరండి. వాడు ఇంకా చదువుకోవడానికి రాడు. పదండ్రా పదం. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? మీ అక్క లేదు. ఎక్కడికో రాత్రే పారిపోయింది. ఏ రోడ్లోనో ఏ బస్ స్టాండ్లోనో అడుక్కుంటూ ఉండుంటుంది. కావాలంటే నువ్వు వెళ్ళు. ఆ చూపేంట్రా? ఇక మీదట మీ అక్క చేసే పనులు కూడా నువ్వే చేయాలి. అప్పుడే 3 పూట్ల తిండి పెడతాను. అది కూడా ఎప్పుడంటే పిన్ని అని నువ్వు నన్ను పిలిచినప్పుడే. వెళ్ళా. లోకం తీరు ఇంతే కలత చెందక ముందుకు సాగు. లోకం తీరు ఇంతే కలత చెందక ముందుకు సాగు. తోడే లేని మీడే నావు ఓదార్చెదిక ఎవరు? ఓదార్చెదిక ఎవరు? లోకం తీరు ఇంతే కలత చెంతగ ముందుకు సాగు. పసి ప్రాయములోనే ఇలా పసివాడిపోయావే. పసి ప్రాయములోనే ఇలా పసివాడిపోయావే. నీ కన్నీరు రాలు నేలే పండు కాలం ముందుంది. నువ్వు విడిచిన శ్వాసి శక్తిగా మారి సుడిగాలయ్యేను. ముల్ల బాటపు బాటగా మారి తరుణం వస్తుంది. తరుణం వస్తుంది. లోకం తీరు ఇంతే కలత చెంతక ముందుకు సాగు. లోకం తీరు ఇంతే కలత చెంతక ముందుకు సాగు. తోడై లేని మీడే నావు ఓదార్చెదిక ఎవరు? ఓదార్చెదిక ఎవరు? ఇంట్లోంచి పారిపోయి వచ్చే సగం మంది పిల్లలు పిన్ని పెట్టే బాధలు, నాన్న సరిగ్గా చూసుకోవడం లేదని వచ్చేస్తూ ఉంటారు.
నేను కూడా అది నమ్మలేదు. కానీ వాడు చెప్పిన తర్వాత నేను చాలా బాధపడ్డానమ్మా. దొంగతనం చేయకుండా పనిచేశాడు చూడు, అందులో వాడి గుణం కనిపించింది. కంచంలో చేయి పెట్టిన ప్రతిరోజు నిన్ను తలుచుకుని కన్నీరు బొట్టు కార్చాడు చూడు, అందులో వాడి ప్రేమ తెలిసింది. సంపాదించిన డబ్బులతో బాగా చదువుకోవాలని చూశాడు చూడు, అందులో వాడి పట్టుదల కనిపించింది. అందుకే ఇంకాస్త డబ్బిచ్చి బాగా చదువుకొని పైకి రారా అని నేనే పంపించాను. వాడు చదువు ఆపేసి వచ్చిన బడికే వెళ్తానని చెప్పాడు. ఆ తర్వాత నేను వాడిని చూడలేదు. బాధపడకమ్మా, ఆ ప్రభువు నిన్ను నీ తమ్ముణ్ణి కలుపుతారు. ఆ నమ్మకం నాకు తగ్గిపోతోందండి. సందేహం వస్తే నమ్మకం తగ్గిపోతుంది. నీకు నమ్మకం కలగాలంటే ఆ ప్రభువుపై సందేహం రాకూడదు. అన్నీ అనుభవంతో తెలుసుకోవాలంటే ఆ ప్రభువు నువ్వెందుకని ప్రశ్న అడిగి ఆ అనుభవం నేనేరా అని ఆ ప్రభువు చెప్పినట్టు ఆత్రేయ గారు ఓ పాటలో చెప్పారు. ఆ ప్రభువు నేను నమ్ముతున్నాను, నువ్వు నమ్ము. వీటన్నిటికీ పరిష్కారం ఆయనే చూపిస్తారు. ఏవా మాటలు విని ఆదాం పండు మాత్రమే తిన్నాడు, కానీ మీ నాన్న చెట్టునే మింగేశాడు. ఇలాంటి మనుషుల వల్ల అందరికీ కష్టమే. మీరు చిన్న వయసులోనే అనుభవించారు. దిగులు పడకమ్మా, నీ తమ్ముడు ఎక్కడున్నా ఆ ప్రభువు చూసుకుంటారు. మీరు క్రిస్టియనే అయ్యా? నేను అలా చెప్పుకోవటం లేదమ్మా. మనుషులంతా ఒకటేనని నా నమ్మకం. మనల్ని చూసి లోకం అలా అనుకోవాలని అనుకుంటాను. అలాగే నేను నడుచుకుంటున్నాను. నేను వెళ్ళొస్తానయ్యా. నమ్మకంతో వెళ్ళిరా అమ్మా. 5 సంవత్సరాలకు ఒకసారి వాణ్ణి వెతుక్కుంటూ ఇండియాకు వస్తున్నాను. ఈసారైనా దొరుకుతాడేమోనని ఎప్పుడూ సందేహంతోనే వస్తున్నాను. కానీ ఇప్పుడు నమ్మకంతో వెళుతున్నాను. మంచిదయ్యా. ఇన్ని సంవత్సరాలు వాణ్ణి ఎందుకు వెతకలేదు? నేను ఇంటి నుంచి పారిపోయిన దాన్నే. నా కాళ్ల మీద నేను నిలబడడానికి నాకెన్ని సంవత్సరాలు పట్టింది. నేను ఇండియాలోనే లేను. గణేష్ పడ్డ కష్టాలు విన్నాక నేను పడ్డ కష్టాలు పెద్దవి కావని నాకిప్పుడు అర్థం అవుతోంది. 3వసారి వాణ్ణి వెతుక్కుంటూ ఇండియాకొచ్చాను. మీరు చివరిగా గణేష్ని ఎప్పుడు చూశారు టీచర్? స్కూల్ వదిలి వెళ్ళి 3 సంవత్సరాల తర్వాత నన్ను కలవడానికి వచ్చాడు. వాడు పడ్డ కష్టాలు విని చాలా బాధపడ్డాను. వాడికి చదువుపై ఉన్న శ్రద్ధను చూసి ఆశ్చర్యపోయాను. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మహేష్, నేను గుర్తులేనా? నేనురా గణేష్. స్కూల్లో మన ఇద్దరం కలిసే చదువుకున్నావు. ఎక్కడికి వెళ్ళావురా? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? రారా గణేష్, లోపలికి రా. అమ్మా. ఏంట్రా? గణేష్ అమ్మా, నా ఫ్రెండు నాతో చదువుకున్నాడు కదా, వాళ్ళ నాన్న మిలిటరీలో ఉంటాడు కదా. పాపమ్మమ్మ ఇంటి నుండి వచ్చేసిన తర్వాత చదువు మానేసి మార్కెట్లో పనిచేశాడమ్మా. ఇక మీదట నాతోనే ఉండరాని తీసుకొచ్చాను. ఉండరా, నేను వెళ్ళి ఈ డ్రెస్సెస్ వస్తాను. నువ్వు ముందు స్నానం చెయ్యి. నా పాత బట్టలు ఇస్తానా, వేసుకో. సరేరా.
మీ ఇంటికి మళ్ళీ వెళ్ళలేదా బాబు? ఎలా వెళ్తాడు? వాడిదా పారిపోయాడు, వాడే తిరిగి వచ్చాడు. వెళితే మళ్ళీ చేర్చుకుంటారా? గణేష్! మరి ఇప్పుడు ఏం చేద్దామండి? ఒక్కడే కొడుకుని గారాబం చేశావుగా. వాడు ఇప్పుడు ఈ ఇంటిని అనాథాశ్రమంగా మార్చేశాడు. కాస్త ఊరుకోండి, 2 రోజులు ఉండనివ్వండి. మహేష్కి నచ్చ చెప్పి పంపించేద్దాం. నేనేమంటున్నానంటే, పని మనిషి మానేసింది కదా, నువ్వు కాలు నొప్పి చేయి నొప్పి అంటున్నావు కదా, 2 రోజులు పని చెప్పు. ఆ తర్వాత వాడే వెళ్తాడా లేక మనమే పంపించాలా అని ఆలోచించి చూద్దాం. లోకం తీరు ఇంతే కలత చెందక ముందుకు సాగు తోడే లేని నీడే నావు ఓదార్చెదిక ఎవరు ఓదార్చెదిక ఎవరు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ మళ్ళీ స్కూల్లో చేరి చదవలేవు గణేష్. లేదు టీచర్, గణేష్ బాగా చదువుతాడు, మీకే తెలుసు కదా. మా అమ్మ నాన్న కూడా సరే అన్నారు. ఇక మీదట మా ఇంట్లోనే ఉంటాడు. 3 సంవత్సరాలు చదువు ఆపేశాడు కదా, ఇప్పుడు ఏ క్లాసులో చేరి చదువుతాడు చెప్పు? అంతేకాక ఇప్పుడు వీడికి 3 సంవత్సరాల వయసు పెరిగింది. ఇప్పుడేం చేయలేమా టీచర్? కూలి పని చేసి మార్కెట్లో మూటలు మోసి చదువుకోవడానికి డబ్బు దాచుకున్నాను టీచర్. ఏదో ఒక స్కూల్లో చేర్పించండి టీచర్. నేను చెప్పినట్టు చెయ్యి. ఇందిరాగాంధీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, అక్కడైతేనే ఎప్పుడైనా చేర్చుకుంటారు. నేను ఇక్కడ టీసీ ఇప్పిస్తాను, సరేనా? ఏంట్రా ఈ టైంలో ఈ పనులు చేస్తున్నావు? ఇవన్నీ మా అమ్మ చేసుకుంటుంది లేనురా. అది కాదురా, ఆంటీ ఒక్కరే కష్టపడుతున్నారు కదా. నువ్వు వెళ్ళు, వెంటనే వచ్చేస్తాను. ఇప్పటికే టైం అయిందిరా. మన టీచర్ చెప్పిన స్కూల్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకున్నావురా. ఏంట్రా, స్కూల్లో జాయిన్ అవుతున్నావా? పనంతా చేసేసానంటీ. ఈ రోజు అయిపోయింది, రేపటి నుంచి ఏం చేస్తావు? ఇలా చూడు బాబు, ఇక మీదట నీకు చదువు అవ్వదు. పని చేసి డబ్బు రుచి చూసావు కదా, ఇక నుంచి నీకు అదే బ్రతుకు. చదువు మానేసి ఎక్కడైనా పని చూసుకో. ఇక్కడే ఉండు, మేమేం కాదను. ఇంట్లో పనులు చేసుకుంటూ మా మహేష్కి తోడుగా ఉండు. వీడు పనికిరాడే. ఇప్పుడు ఉండేందుకు చోటిచ్చి పనిలో చేర్చుకోవడానికి ఎన్నో కంపెనీలు ఉన్నాయి కదా, అలా ఎల్లు ఉండాల్సిందే. నీకు చదువుకోవడానికి డబ్బు సహాయం చేసి ఈ ఇంట్లో ఉంచుకోవడం మా వల్ల కాదు బాబు. లేదంకుల్, రాత్రిళ్ళు కూడా ఎక్కడైనా పని చేసి నా చదువు ఖర్చు చూసుకుంటాను. పని చేస్తావా చదువుకుంటావా, మనకేం రాసి పెట్టిందో అదే జరుగుతుంది. నువ్వు ఇక మీదట ఇక్కడ ఉండొద్దు. అదే నీకు మంచిది, మాకు మంచిది. మహేష్, నన్ను క్షమించరా. నేను ఇంకెక్కడైనా ఉంటానురా. అంకులు ఆంటీ వెళ్ళొద్దని చెప్పారు, నేనే ఉండనని గట్టిగా చెప్పొచ్చేసాను. మీ అమ్మా నాన్నలకి నన్ను అపార్థం చేసుకోవద్దని చెప్పు. నాకంతా తెలుసురా. మా అమ్మా నాన్న నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. నువ్వే నన్ను క్షమించాలి. రే, నువ్వేం చేస్తారా? ఇది నాకేం కొత్త కాదు, నేను చూసుకుంటాను. నువ్వు బాగా చదువుకో, నేను చదువుకుంటాను. వస్తానురా. ఎక్కడికి వెళ్తావురా? తెలీదు. మా అమ్మ నాన్నని కూడా తప్పు పట్టకుండా నాతో చెప్పి వెళ్తున్నావు కదా, ఆ దేవుడే నిన్ను చూసుకుంటాడు. ఎవర్రా దేవుడు?
ఏమండి? ఇంటి నుంచి పారిపోయినప్పుడే వచ్చుంటే మీ తాతయ్య ఆస్తైనా కలిసొచ్చేది. మీరు మీ పాటికి ఇక్కడే ఉండమని చెప్పి మాటివ్వకండి. వీడి తర్వాత పారిపోయిన వాడు అక్కొస్తుంది. ఇవన్నీ మన ఇంట్లో కుదరవండి. ఎప్పుడు మీ అన్నయ్య పని మనిషిని పెళ్లి చేసుకున్నాడో అప్పుడే మన బంధాలన్నీ తెగిపోయాయి.